అనగనగా ఒక వేటగాడు. అతడు బాణాలు గురిపెట్టి కొడితే ఏ మృగమూ తప్పించుకోజాలదు. అతడు అడవిలో అడుగు పెట్టాడు అంటే అన్ని జంతువులు, మృగాలు పారిపోతాయి. అయితే ఒక సింహం అలా పారిపోకుండా నిలిచింది. వేటగాణ్ణి ఎదుర్కొనేందుకు ముందుకు దూకింది. అప్పుడే రావద్దు, ఆగు, ముందు నా బాణాన్ని రుచి చూడు అంటూ వేటగాడు బాణం విడిచాడు. బాణం సింహం గుండెలో లోతుగా గుచ్చుకుంది. ఆ బాధకు తట్టుకోలేక సింహం వెనుదిరిగి పారిపోతోంది. దారిలో నక్క కనిపించి, మృగరాజా, ఒక్క బాణానికే భయపడి పారిపోతావా అంటూ హెచ్చరించింది. సింహం అన్నది, అతని మొదటి బాణమే ఇంత బలమైంది, అతడెంత బలవంతుడో, అతణ్ణి నేను ఎదుర్కోలేను. శ్రోతలు చూచారా, దేవుని సేవకులు ప్రభువు బాణాలు. వాటికే సైతాను అదిరిపోతాడు. ప్రభువు ముందుగానే అతణ్ణి చావు దెబ్బగొట్టాడు గదా. యాకోబు పత్రిక 4:7 అంటోంది, దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు పారిపోతాడు.